నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అప్రజాస్వామికం రాజ్యమేలుతుందని టీడీపీ ప్రలోభాలకు అలాగే భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ఇక ఎలక్షన్లో గెలవలేక చాలా మందిని అపహరణకు గురి చేయడం కావచ్చు, వాళ్ళపై దాడులు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి వైసీపీకి చెందినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పటికే హిందూపురంలో విక్టరీ సాధించిన నేపథ్యంలో ఇక్కడ బాలకృష్ణపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మరి తిరుపతి చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది అంటున్నారు. మరి వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగానే వైసీపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతున్నాయా? ఇక అప్రజాస్వామికం నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఉందా? అసలు ఇలాంటి కార్పొరేటర్లపైన దాడులు చేయాల్సిన అవసరం, వాళ్ళని దాచాల్సిన అవసరం టీడీపీకి ఉందా? ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఎలక్షన్స్కి ముందు కూడా మనం చూసాం, చాలా చోట్ల కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీకి రావాలని ప్రయత్నిస్తే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కొంతకాలం వెయిట్ చేయండి అని చెప్పి టీడీపీ కూడా అప్పుడు చెప్పిందన్న విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఎలాగో ఎన్నికలు వచ్చాయి కాబట్టి వన్ సైడెడ్గా టీడీపీని గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు హిందూపురంలో కూడా టీడీపీ విక్టరీ సాధించింది. ఇది జీర్ణించుకోలేనటువంటి వైసీపీ అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయి, కావాలనే బెదిరింపులకు పాల్పడుతున్నారు, బస్సులపై దాడులు చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు, మేము ఈసీకి కంప్లైంట్ ఇస్తాము, ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పి ఇలా మాట్లాడుతుంది వైసీపీ. సో వీటిల్లో నిజమెంత, మీరేం చెప్తారు? వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యం 2020లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా వాళ్ళు ఏ విధమైన దాష్టీకం చేశారో, చివరికి కనీసం నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని ఏ విధంగా తిరస్కరించింది ప్రజలందరూ గమనించారు. మరి వాళ్ళు చేసిన దాడులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మహిళల మీద కూడా ఏ విధంగా దాష్టీకం చేశారో కళ్ళ ముందు కనపడతానే ఉంది. వాళ్ళు అధికారంలోకి వచ్చారు 151 స్థానాల్లో. కానీ క్షేత్రస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో జరిగే పంచాయతీలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలకు కావచ్చు, అలాగే కార్పొరేషన్లకు సంబంధించి మేయర్కి కావచ్చు, లేకపోతే కార్పొరేటర్లకు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్కి కావచ్చు, వాళ్ళు నిర్వహించింది ఏ విధంగా ఉందనేది ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మాచర్ల సంఘటన ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకి అన్ని విషయాలు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. మాచర్లలో అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బుద్ధా వెంకన్న, మాజీ శాసనసభ్యుడు బొండా ఉమ్మ ఇద్దరు కూడా అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగట్లేదని చెప్పని పర్యవేక్షకులుగా వెళ్ళారు అక్కడికి. మరి వాళ్ళ వాహనం మీద ఏ విధంగా దాడి చేసి చంపేయడానికి ప్రయత్నించిన త్వరగా కిషోర్కి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు, గమనించుకోవాల్సిన అంశం. అంటే ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మనకు వస్తాయి, బాగానే ఉంది. ఈరోజు వాళ్ళు ఏదో ప్రజాస్వామ్యయుతంగా జరగట్లేదు, అలాగే ఎన్నికలో ఇష్టరాజ్యంగా చేసుకుంటున్నారు, మమ్మల్ని దౌర్జన్యంగా అదుపులో తీసుకుంటున్నారు అని చెప్పని రోజా మాట్లాడుతూ ఉంది. నియంతృత్వంగా చేస్తున్నారు అని చెప్పని, నియంతృత్వంగా ఇంకా ఇలా చేయట్లేదని చెప్పని ప్రజలు బాధపడుతున్నారు, శ్రేణులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన దాన్ని చూసుకొని వీళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇంకా వాళ్ళ రాత్రి తిరుపతిలో జరిగిన దాన్ని చూసుకుంటే కార్పొరేటర్కు సంబంధించి వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్లారు తప్ప, కరుణాకర్ రెడ్డి కొడుకు వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయలేదు కదా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళంత ధైర్యంగా వచ్చి వీళ్ళ కార్పొరేటర్ దగ్గరకు వచ్చేసి, అంటే వీళ్ళ దగ్గరకు వచ్చిన కార్పొరేటర్ని తీసుకెళ్లే ధైర్యం వాళ్ళకి వచ్చింది అంటే మరి ప్రభుత్వం ఉదాసీనంగా ఉందా లేకపోతే నియంతృత్వంగా ఉందా అనేది సమాధానం వాళ్ళే చెప్పాలా. గతంలో ఎక్కడ చూసుకున్నా కూడా పంచాయతీ ఎన్నికలు చూసుకుంటా ఉంటే తమ్మలపల్లి కావచ్చు, పొంగునూరు కావచ్చు, మాచర్ల కావచ్చు, కనీసం ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఎన్నికలు జరగల, ఏకగ్రీవాలే జరిగినాయి. చూసాం కదా తిరుపతిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి, తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, అన్ని చోట్ల కూడా ఒక చోటని కాదు, మహిళలను నామినేషన్ వేయడానికి కూడా రానియకపోవడం కావచ్చు, దొంగ ఓట్లు తీసుకొచ్చి ఏ విధంగా దానిపైన కలెక్టర్ కూడా అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు మనం చూసాం. అవన్నీ కూడా అదే నేను చెప్పేది, గతంలో వాళ్ళు ఏం చేశారో అంతలాగా వీళ్ళు చేయకపోవటం వాళ్ళకి బాధేస్తుందేమో నాకు అనిపిస్తూ ఉంది. శ్రేణులు కూడా అదే అంటున్నారు, వాళ్ళు గతంలో ఇట్లా చేశారు, ఈరోజు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. అయినా సరే ఇప్పుడు ఈ ఎన్నికలు ఇంకా ఎన్నో రోజులు కూడా లేవు ఈ ఎన్నికలు జరగటానికి. మరి ఇప్పుడు ఎందుకు ఆ ప్రక్రియ మొదలుపెట్టారో నాకు కూడా అర్థం కావట్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడానికి ఇంకా సంవత్సరం కంటే పెద్ద గడువు లేదు. మరి దాని గురించి వాళ్ళు హడావిడి పడుతున్నారు, వీళ్ళు హడావిడి పడుతున్నారు. అంత అవసరం కూడా ఉండదైతే నాకైతే అనిపించట్లేదు.
ఇవన్నీ కూడా ఇవాళ వచ్చి ఒకవేళ పేటాలు వస్తాయి, సంవత్సరానికి మళ్ళీ మారాల్సిందే కదా, మళ్ళీ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాల్సిందే కదా. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు వచ్చారా అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. వీళ్ళు చూస్తూ కూర్చుంటే బాగుండేదేమో నాకు కూడా అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ చూస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ పార్టీలు వాళ్ళే కదా. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పునీతులు అయిపోరుగా, వీళ్ళందరూ ఈ పార్టీ వాళ్ళు అయితే అయిపోరు కదా. గతంలో వాళ్ళు ఏ విధంగా ఎన్నిక కాబడ్డారో చూశారు కదా. ఇప్పుడు వీళ్ళందరికీ వచ్చింది ఈ కూటమిలోకి వచ్చినందువల్ల కూటమి సాధించిన విజయం అయితే నేనైతే భావించట్లా. నిస్సందేహంగా రాజకీయంలో అధికారం ఉండకల్లి నాయకులు ఎలా వెళ్తారంటానికి ఈ కూడా నిదర్శనం, అంతకంటే వేరే ఏముంటుంది చెప్పండి. ప్రత్యేకంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. గతంలో జరిగినాయి అవన్నీ. ఇప్పుడు కూడా ఈరోజు చూస్తుంటా ఉంటే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చి ఎన్నిక అవ్వడం అంటే ప్రజాస్వామ్యం అయితే కాదు కదా. అసలు రాజకీయ అవసరాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ, ఇది గమనించుకోవాలి. కాబట్టి ఆ రోజు వికృతంగాను నియంతృత్వంగాను వాళ్ళు చేశారు, దౌర్జన్యం చేశారు. వీళ్ళు ఏంటంటే అధికారాన్ని ఉంది కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చిన స్వాగతం ఇచ్చేసి వీళ్ళు మళ్ళీ ఆ పీఠాన్ని వీళ్ళు కైవసం చేసుకుంటున్నారు. వ్యత్యాసం అదే. ఇప్పుడు 109 మున్సిపల్లే ఉన్నట్టున్నాయి మనకి, అందుట్లో మరి అందరినీ తీసుకోవట్లేదు కదా వీళ్ళు కూడా. ఏదో కొన్ని చాట్ల ఇటు వచ్చినాడు ఇటు వచ్చినాడు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే ఇదంతా. ఏదైనా సరే ఒక రకంగా చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా మనం చెప్పుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని మాత్రం అన్ని పార్టీలు అపహాస్యం అయితే చేస్తున్నాయి, అది మాత్రం వాస్తవం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దీనికి ఎక్కడో చాట అడ్డుకట్ట అయితే పడాల్సిందే నిస్సందేహంగా. ఆ విధంగా ముందుకెళ్తే ఇలాంటి అపవాదులు రాకుండా ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించేసి మన పార్టీ వాళ్ళే ఉండాలని కోరుకోవడం అనేది. మొన్న ఈ మధ్య సాగునీటి సంఘాలు ఎన్నికలు జరగడం కూడా మనం చూసాం. అందుట్లో కూడా అసలు వైసీపీ చాలా చోట్ల పాల్గొనలేదు, కానీ వాళ్ళ బెదిరింపుల వల్ల అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఎటు పాల్గొనట్లేదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో రైతులే కదా తిరగబడి ఓట్లేసి గెలిపించుకుంది ఈ కూటమిని. మరి మామూలుగా రేపు పొద్దున వాళ్ళు స్థానికంగా నిలబడటానికి రైతులు వాళ్ళ వెంట రాలేదు, గమనించుకోవాల్సిన అంశం. ఒకవేళ వాళ్ళ పార్టీ తరపున ఎవరన్నా ఉన్నారు అంటే ఎటు మనం ఓడిపోతాం కదా మనకెందుకు అని చెప్పి వాళ్ళు రాలేదు. ఏళ్ళలాగా వైసీపీ పార్టీ లాగా వీళ్ళు వెళ్ళేసి వాళ్ళ నామినేషన్ పత్రాలు చించేసేసి వాళ్ళ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలన్నా, కులధృవీ పత్రాలు ఇవ్వాలన్నా, బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా అవన్నీ ఇవ్వకుండా జాప్యం చేసి అయితే చేయలేదు కదా. వాళ్ళు అలా చేశారు, వచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు లాక్కున్నారు. అంజిరెడ్డి గారిని చూసాం కదా, 80 సంవత్సరాల వృద్ధుల మీదుగా ఏ విధంగా దౌర్జన్యం చేశారు. ఇవన్నీ వాళ్ళు చేసినయే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చేతలకి వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళందరూ వెళ్ళిపోయి మా మనుషులు అనుకున్న వాళ్ళందరూ అవతల పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఇది కూడా ఇప్పుడు ఇటు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పని బాధపడుతూ ఈరోజు రోజా కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఆ విధంగా బేల పలుకులు పలుకుతున్నారు. ఏమైపోయింది, సవాల్ విసిరారు. సింహం సింగిల్గా వస్తుందన్నారు, మాకు ఎదురు లేదన్నారు. 175కు 175 శాసనసభ్యులు గెలుస్తామని చెప్పి బేకరాలు పలికారు. ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అన్నారు, దుష్ట చతుష్టయం అన్నారు, ఇష్టారీతిగా మాట్లాడారు. మరి ఏమైపోయినాయి ఈరోజు ఆ బేకరాలు ఏమైపోయినాయి, ఎందుకంత బేలగా మాట్లాడుతున్నారు? చేయండి పోరాటం ప్రజల మధ్యకు వచ్చేసి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే అంటే వైసీపీ కార్పొరేట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఎన్నికలో పాల్గొనీయకుండా చేస్తున్నారు. ఇంత అరాచకమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు, మేము ఈసీకి కంప్లైంట్ చేస్తాం. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా? అదే ఇప్పుడు తిరుపతిలో భూమా కరుణాకర్ రెడ్డి అబ్బాయి వచ్చి దౌర్జన్యం చేశాడా, ఇల్లు దౌర్జన్యం చేశారా? అంటే వాడు చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలి కదా. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి వీళ్ళు దౌర్జన్యం చేశారు అంటే ఒక్కసాట చూపించండి, పలానా సాట ఇలా జరిగింది ఇలా చేశారు అని చెప్పని. ఇంతకు ముందులా కాదు కదా, మీలా కాదు కదా. ఏదైనా ఫిర్యాదు చేస్తే ఇప్పుడు పట్టించుకుంటున్నారు కదా, వెళ్ళి ఫిర్యాదు చేయండి, వీడియో చిత్రాలు చూపించండి ఎవరింటి మీదకి వచ్చారు. అన్నీ ఉండా కూడా ఆ రోజు ఏ విధంగా చేశారో కనపడతానే ఉంది కదా. వీడియో చిత్రాలు అంత స్పష్టంగా గొన్నెనుగులా ఉన్నాడు త్వరగా కిషోర్ అక్కడ. అతను తీసుకొచ్చి మీరు ఏ విధంగా ఇచ్చారు, అలాంటి వాళ్ళందరినీ మీకు ఏ విధంగా చేశారు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. అలా చేయలేదు కదా. ఆ చిత్రాలు ఏదంటే బయట పెట్టండి, ప్రజలే దాన్ని మిమ్మల్ని మీరు చేసిన దౌర్జన్యాన్ని ఏ విధంగా అయితే వ్యతిరేకించారో వీళ్ళు కూడా దౌర్జన్యం చేస్తే అట్లానే వ్యతిరేకిస్తారు. వీళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టారనుకోండి, చూస్తూ ప్రజలైతే ఊరుకోరు కదా. ఏది బయట పెట్టండి, మరి ఎక్కడ జరిగినాయి, ఏ ఇంటి మీదకి వచ్చారు, ఎవరిని లాక్కెళ్ళారు, ఎవరెవరు వచ్చారు, అసలు ఎవరో కూడా తెలియకుండా 2-3 రోజులు ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియకుండా, వాళ్ళు పోలీసులు కార్యకర్తలు కూడా తెలియకుండా ఆ రోజు పోటీ చేసే వాళ్ళని పొరపాటున ఎక్కడన్నా 1-2 మంది విజయం సాధిస్తే వాళ్ళని కూడా ఏ విధంగా తీసుకెళ్లారో తెలుసు కదా. ఇవన్నీ ఈరోజు చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి వీళ్ళకి. కాకపోతే ఏంటి భయాన్ని ఏంటో పరిచయం చేస్తున్నారు వీళ్ళు కూడా వాళ్ళకి.
ప్రజలు అయితే మాత్రం నిస్సందేహం కోరుకుంటున్నారండి. ప్రజాభిప్రాయం నేను వ్యక్తం చేస్తున్నాను. ప్రజలైతే అట్టుకట్టున్నారు పెట్టమన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు ఏ విధంగా చేశారో అదే విధంగా. కాకపోతే ఏంటంటే ఇంతవరకు చూస్తున్నారు వీళ్ళు నాయకులు కార్యకర్తలు దౌర్జన్యం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకోవాలని కోరుకుంటున్నారు, శిక్షలు పడాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. పాలకులు దాన్ని కొంచెం ఊతమిస్తే ప్రజలే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.